అర్థమైన వాళ్ళందరూ దేవునికి వందనాలు చెప్పండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మట్టితో మానవుడిని చేసి దేవుడు ఊపిరిని దానిలో ఊదాడు. దేవుడు ఒక మండుల బొమ్మగా తయారుకి సుతమాగా ఆ మండుల బొమ్మతో బాకిస్తారు, ఒక మేందులుగా మార్చి జీవం వాడతారు, ప్రాణం వాడతారు, ఊపిరి వాడతారు. ఆయన ఊపిరి మనలో పెట్టబట్టి మనందరం బతుకుతున్నాం. పరమేశ్వర్ మనకు ఆ ఊపిరి వాడతారు, ఆ జీవం వాడతారు, నేను బతుకమంటారు. మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనల్ని పుట్టికెత్త దేవునికి మనము ఆరాధించవాలి. మానవుడు ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. మన మానవ జాతి బాధ్యత నిజమైన దేవుడి పేరు నిజంగా తెలియదు. కాబట్టి ఇప్పుడు మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. అసలు మనకు వేరే పుట్టికిస్తారు దేవుడు, మన పుట్టికిత్త దేవునికి మనము తెలుసుకునేవాళ్ళు, వేతన దేవుని మనం తెలుసుకునేవాళ్ళు. అయితే మనుషులందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారు. ఈ బాధ జరగమంటే మన మానవ జాతి మనుషులు అందరూ బాధ్యత దేవునికి మరింగి వేరే 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 వాటిని మేకముంటారు. కాబట్టి నిజమైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. నిజమైన దేవుడిని తెలుసుకునేవాలి. ఆ దేవుడు మనకు వేరే బతకవాళ్ళు, వేరే తాకవాళ్ళు, వేరే కామ్ కాసుకి ఆయన ఈ లోకంలోనికి శరీర రూపంలో వచ్చి పరమేశ్వర్ బాకి ఈ లోకంతో ఒక శరీరధారిగా వస్తారు, ఒక శరీరంతో ఒక మానవ రూపంగా వస్తారు. మనుషులందరూ పాపంలో పడిపోయారు కాబట్టి మన అందరూ పాపం చేస్తారు. పాపం అబద్ధం ఆడని దయ్యో చెప్పున్నాను. దొంగతనం కింద సుట్ట సారా పోగమని తింజు ముందట జగడం అనేది అయ్యో ఇది పాపం. ఈ పాపాల్లో పడిపోయాం కాబట్టి ఆ పాపాల నుంచి మనం విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి మనిషిగా వచ్చాడు. ఈ పాపం విడిపిస్తనకు ఇది మనం ఈ చెడ్డల గట్ట నుంచి చెడ్డ మాట నుంచి మనకు మార్చున్నారు. మన ముత్య మార్చు, మన ముద్దలు మనకు వేరే మార్చారు. కానీ యేసు మసీహ్ పరమేశ్వర్ మనకు బదులకీతలు మార్చుతారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసు మసీహ్ భూమిలోకం వచ్చు 33 సంవత్సరాలు జీవిస్తారు, పరిచర్యకిస్తారు. ఒక మనిషి మంచిగా పాపం లేకుండా ఎలా జీవించాలో ఆయన మనకు నేర్పించాడు. ఒక మనిషి మంచోడు ఈయన మంచివాడు, లేకపోతే ఈయన మంచివాడు, లేకపోతే ఈయన నలుతొరమాని, వేరే లేకపోతే చెడ్డోరు, లేకపోతే నలుతొరమాని నల్లగా నల్లబట్టుకోవాలి తెలిసి వేల మంది యేసు మసీహ్ ఎత్తుతారు. మనందరి పాపాల నుంచి మనల్ని విడిపించడం కోసం అని చెప్పి ఆయన సిలువ మాను మీద మరణించాడు. మన పాపం దాయవలి తొడితే మన పాపం తీస్తే మనం విడుదల పొందవలి తొడితే, మనం అయ్యేవలి తొడితే, మనం బదులాయవలి తొడితే, మన పాపం కోసం యేసు మసీహ్ కలవరి సిలువతో బలిస్తారు. ఆయన సిలువలో రక్తం కార్చాడు. సిలువతో రక్తం కారుస్తారు. రక్తం కార్చకుండా ఏ పాపానికి కూడా క్షమాపణ అనేది లేదు. యేసు మసీహ్ మన పాపం గురించి రక్తం కారుస్తారు కాబట్టి అందుకే ఆ రక్తం వల్ల మనకు బాధ్యత దొరికితే విడుదల దొరుకుతాం. మన రక్తం ద్వారా మనకు జీవితం పవిత్రత వాత, పరిశుద్ధత వాత. చాలా మంది చాలా దేవర్లకి బలులు ఇస్తా ఉంటారు. జంతువులు ఇస్తారు, పక్షులు ఇస్తారు, మనుషుల్ని బలిగా ఇస్తారు. మీ చొబెతలు పుట్టారు మనలంతా. మనలో ఒకవేళ లేకపోతే మన బాకీ తెలుసు, మన దేవతని మన బాకీ తెలుసు. ఒకవేళ మంచి పండుతాయి బెదొండు నాకు దొరుకుతా బెదొండు సహాయం తెలుస్తుంది. మన కొరదు నీతలు, మేపు నీతలు, గొడి నీతలు, లేకపోతే 10 నీతలు బాధ్యతలు నెత్తురు దేవతను నెత్తురు అది ఇద్దరికే మనకు లాభం. దేవుడు సహాయం కిత్తరించో మన ఆల్చుతారు. కానీ ఏ జంతువుల రక్తం వల్ల గాని, పక్షుల రక్తం వల్ల గాని, ఏ ఇతర పాపం చేసినటువంటి మనుషుల రక్తం వలన గాని పాప క్షమాపణ అనేది రాదు. అయితే మన గొడ్డ నెత్తుతైనా 10 నెత్తుతైనా లేకపోతే గొట్టు మేక నెత్తుతి మన పాపం అన్నో. కానీ యేసు మసీహ్ నెత్తుతే మన పాపము దాత. మన పాపాన్ని మనం కూడా తీసేసుకోలేము. మన పాపాన్ని పాపము మనదు చెడ్డాల పెట్టైనా మనం తీసాలి. కానీ ఆ భగవంతుడు పరమేశ్వరే తీసుకో. ఇప్పుడు